రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. మీరు పాడి పరిశ్రమ కొత్తగా పెట్టాలన్నా, లేదా జీవాల పెంపకం కొత్తగా చేద్దామనుకున్నా, లేదా పౌల్ట్రీ పరిశ్రమ కొత్తగా పెట్టాలనుకున్నా, మీరు ఒక లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదే పీఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ యొక్క స్కీమ్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ముందుగా మనం ఈ స్కీమ్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఈ స్కీమ్ మనకు 25 లక్షల వరకు మనకైతే అందుబాటులో ఉంది. ఈ స్కీమ్లో ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేసుకునే యూనిట్స్ వచ్చేసి డైరీ ఫార్మింగ్, అలాగే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్, అలాగే పౌల్ట్రీ ఫార్మింగ్. సో మనం కొత్తగా పెట్టాలనుకునే యూనిట్లకు ఇది మంచి స్కీము. దీంట్లో సబ్సిడీ 35% వరకు మనకైతే అందుబాటులో ఉంది. దీనిలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు, పట్టణ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం గ్రామీణ ప్రాంతాలలో పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ, అలాగే స్పెషల్ కేటగిరీ ఉన్నవారు ఉన్నట్లయితే వారికి 35% సబ్సిడీ వస్తుంది. అదే కేటగిరీ వారు పట్టణ ప్రాంతాలు ఉన్నట్లయితే వారికి 25% సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీ వారు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారికి 15% సబ్సిడీ, అలాగే వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే 25% సబ్సిడీ వస్తుంది. సో ఓవరాల్గా ఈ స్కీమ్ యొక్క సబ్సిడీ 35% వరకు ఉంది. స్కీమ్కి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే మనకు 10 లక్షలు ఆ పైన అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు ఈ స్కీమ్కి మన కుటుంబ సభ్యులలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరే అప్లై చేసుకోవాలి. అలాగే ఈ స్కీమ్ కింద ఇన్ని రకాల డైరీ మరియు షీప్ అండ్ గోట్ అలాగే పౌల్ట్రీ ఉంది కాబట్టి ఒక రైతు ఒక యూనిట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే యూనిట్లకే ఇది వర్తిస్తుంది. మీరు సొంతంగా ఓన్గా ఒకటి యూనిట్ పెట్టుకుని దానికి ఇది వర్తిస్తుందా అంటే దానికి ఇది వర్తించదు. మనకు ఏ బ్యాంకులు ఈ పీఎంఈజీపీ స్కీమ్ని ఆఫర్ చేస్తున్నాయని చూసినట్లయితే అన్ని ప్రభుత్వ బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు, అలాగే సహకార బ్యాంకులు, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఎవరైతే ఆర్బీఐ అండర్ గవర్నమెంట్ కింద ఉన్నాయో వారు అన్ని బ్యాంకుల వారు మనకు ఈ పీఎంఈజీపీ ఇస్తారు. ఈ స్కీమ్ మనకు కొత్తగా పెట్టే యూనిట్లకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీరు సొంతంగా డైరీ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ పెట్టుకుని ఉన్నట్లయితే దానికి ఈ స్కీమ్ వర్తించదు. కానీ మీరు ఒకవేళ ముద్రా లోన్ కింద మీరు ఈ స్కీమ్ని కింద పెట్టుకున్నట్లయితే ఆ స్కీమ్కి మనం ఈ పీఎంఈజీపీని అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ని మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ స్కీమ్ అప్లై చేయడానికి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లు సర్టిఫికేట్ ఒకటి కావాలి. అలాగే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మీకు ఎంత మొత్తంలో అమౌంట్ కావాలో అనేది నిర్ణయించుకొని దానికి మీరు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈడిపి సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఈడిపి సర్టిఫికేట్ మీరు 2 లక్షల లోపు యూనిట్ పెట్టుకున్నట్లయితే దానికి అవసరం లేదు. ఒకవేళ మీరు 5 లక్షలు మీరు లోన్ పెట్టుకున్నట్లయితే దానికి 5 రోజుల పాటు మీరు ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ 5 లక్షల కంటే ఎక్కువగా మీరు పెట్టుకున్నట్లయితే 10 రోజుల పాటు ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్ కావాలి. ఈ ట్రైనింగ్ కూడా ఎక్కడ తీసుకోవాలని మీరు వాళ్ళ ఆన్లైన్ సైట్లో మెన్షన్ చేశారు. మొత్తం 582 కేంద్రాలలో వీరు మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనం సైట్లో చూసుకోవచ్చు. దీనికి కొలెటరల్ సెక్యూరిటీ ఏమైనా చూసినట్లయితే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం 10 లక్షల వరకు ఎటువంటి కొలెటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. ఒకవేళ మీరు 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుకున్నట్లయితే లోను ఖచ్చితంగా కొలెటరల్ సెక్యూరిటీ బ్యాంకు వారికి చూపించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీని 3 సంవత్సరాల వరకు గవర్నమెంట్ వారు రిలీజ్ చేసి దానిని లాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం 3 సంవత్సరాలు రెగ్యులర్గా మనం బ్యాంక్ ఈఎంఐ పే చేస్తామో తర్వాత ఈ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. చాలామంది రైతులు ఈ పీఎంఈజీపీ అప్లై చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో రైతులు ముందుగా మీరు ఈ పీఎంఈజీపీ కింద అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మీ సమీప బ్రాంచ్లో, మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్లో ఒకసారి మేనేజర్ గారిని కలవండి. అలాగే వారు మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే వారు మీకు ఈ స్కీమ్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీ సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు ఎంత మొత్తంలో అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని మీరు క్లారిఫై చేసుకొని బ్యాంకు వారికి మీ బ్యాంక్ స్టేట్మెంట్ కనుక చూపించినట్లయితే వారు మీకు ఈ స్కీమ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీకు వచ్చే అమౌంట్ బట్టి మీరు ఒక మంచి చార్టర్డ్ అకౌంట్ తోటి మీరు దీనికి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే మీకు ఈ పీఎంఈజీపీ లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇదండి పీఎంఈజీపీ యొక్క క్వాలిఫికేషన్ అలాగే లోన్ యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే
Please subscribe the channel.